మనకి నవంబర్ నెలలో ఒక సోషల్ మీడియాకి సంబంధించి ఒక కేసు రిపోర్ట్ కావడం జరిగింది. ఆ కేసులో భాగంగా మనం దాంట్లో కొన్ని అబ్యూజింగ్ పిక్స్ కొన్ని పోస్ట్ చేయటం, దాంట్లో భాగంగా మనం కేసు రిజిస్టర్ చేయటం జరిగింది. ఆ కేసులో భాగంగా దాంట్లో కొన్ని వైఎస్ఆర్సీ సోషల్ మీడియా విభాగం నుంచి దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ కొన్ని అబ్యూజింగ్ వర్డ్స్ తో కొన్ని బాడీ షేమ్ చేస్తూ కొన్ని పిక్స్ పోస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం కేసు రిజిస్టర్ చేసి కట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు దర్యాప్తు అనేది దీంట్లో ముద్దాయిలుగా ఉన్న ఒక వ్యక్తి, తర్వాత దానికి సంబంధించిన అబ్స్టాండింగ్ గా ఉన్నాడు ఎవరైతే ఉన్నారో అతను పరవ సుధాకర్ రెడ్డి అని అతను మెయిన్ పోస్ట్ చేసిన అతను వచ్చేసి మన వైఎస్ఆర్సీ స్టేట్ ఏదైతే కన్వీనర్ గారికి సంబంధించిన కొన్ని ఉన్నాయో ఛానల్స్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ సంబంధించిన లింక్ లో ఉన్నట్టుగా మా దగ్గర సమాచారం. దాని మీద వీళ్ళు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయించి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కోర్టు ట్రాన్స్పెక్టర్ వేసుకున్నప్పుడు కోర్టు కూడా పోలీసు వారికి దర్యాప్తులో సహకరించండి అని చెప్పేసి, తర్వాత కొన్ని కోర్టు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ అరెస్ట్ పత్రిక అనేది ఫాలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వారికి నోటీస్ ఇచ్చి ఈ రోజు పిలిపించడం జరిగింది. సజల భార్గారెడ్డి గారు పిలిపించి దానిలో భాగంగా మా దర్యాప్తులో భాగంగా మాకు ఏదైతే ఈ కేసు రిలేటెడ్ గా అబ్యూజింగ్ ఫుటేజ్ కానీ ఏదైతే ఉందో దానిలో భాగంగా వాళ్ళు ప్రశ్నించడం, దానికి సంబంధించిన కనెక్టివిటీ కోసం ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం కొన్ని అనుకూలంగా కొన్ని వ్యతిరేకంగా కానీ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము కోర్టు గారికి ఏదైతే చేస్తాం అవన్నీ కూడా కోర్టు గారికి రికార్డు ద్వారా మెమోరాండం ఫైల్ చేయడం జరుగుతుంది. దీంట్లో అవన్నీ అంటే ఏంటంటే పర్టికులర్ గా మనం దర్యాప్తుల అంశాల్లో మనం చెప్పకూడదు. కొన్ని కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి కొన్ని అంతకంటే మించి ఎక్కువగా విషయాలు కూడా మనం కోర్టు వారి పరిధిలో ఉంది కాబట్టి మనం ఎక్కువగా దాంట్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. సోషల్ మీడియా బిల్లుకి సంబంధించి ఓవరాల్ గా అతను స్టేట్ కన్వీనర్, ఇతని ఆధ్వర్యంలో కొంతమంది బిల్లు కానీ కొంతమంది వాలంటీర్స్ రూపంలో ఉండొచ్చు, కొంతమంది ఎవరైతే ఈ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, జిల్లా మరియు కాన్స్టిట్యున్సీ స్థాయి మండల స్థాయి కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఇదంటే ఓవరాల్ గా ఈ స్టేట్ కన్వీనర్ కాబట్టి ఇతని కంట్రోల్లో ఉంటారు. ఇతని అప్రూవల్ తోనే అవన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి అనేది ఒక ఇది ఉంది కాబట్టి దానిలో భాగంగా ఇచ్చిన దాంట్లో భాగంగా రిపోర్ట్ లో కూడా అది ప్రత్యేకంగా కొన్ని వర్షాలు జరిగింది కాబట్టి అతను ముద్దాయిగా దాంట్లో దీంట్లో ఇద్దరు ఒక వ్యక్తి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి, తర్వాత సుధాకర్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఉన్నారు. తర్వాత స్టేట్ వైఎస్ఆర్సీ కోఆర్డినేటర్ గా మొత్తం ఇతను 2023 నుంచి 24 వరకు ఇతను ఉన్నాడు. తర్వాత దానికి సంబంధించి ఆ టైంలో స్ప్రెడ్ అయింది, స్టిల్ కంటిన్యూ కాబట్టి దాని మీద కేసు రిజిస్టర్. ప్రజెంట్ ఎవరైతే సీఎం గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, తర్వాత కొంతమంది వ్యక్తుల మీద, కొంతమంది సినిమా యాక్టర్స్ మీద వాటి మీద ఆల్రెడీ ఇవన్నీ కూడా కోర్టు వారికి పంపించడం జరిగింది. దర్యాప్తుల భాగంగా అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం ఏంటంటే అది ఒక ప్రాసెస్, అది ఆ ప్రాసెస్ లో ఏ విధంగా ఉంది, ఏ విధంగా వచ్చింది, వీళ్ళకి ఏంటనేది ఈ ప్రాసెస్ లో మన దర్యాప్తులు ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉంది. అట్లా అవన్నీ కొన్ని ఎక్స్పోర్ట్ చేయకూడదు. దీంట్లో ఏదన్నా మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇచ్చిన సమాచారం మనకి సఫిషియెంట్ గా లేనప్పుడు, దీంట్లో డౌట్ ఉన్నప్పుడు, దీనికి రిలేటెడ్ ఇంకా అంశాలు మనకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ వినిపిస్తాం. ఇప్పుడున్న దాని మీద కొంచెం వర్కౌట్ చేసి దీని రిలేటెడ్ దానికి యాడింగ్ అంశాలు ఏమైనా కావాల్సి వస్తే ఏదైనా క్లారిటీ కోసం మళ్ళీ పిలిపిస్తాం. విచారణ సహకరించడం అంటే దాంట్లో మనం పూర్తిగా సహకరించాం. దీంట్లో మళ్ళీ దీన్ని మనకి కేసు ఇప్పటి వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ కి రిలేటెడ్ గా వీళ్ళు చెప్పిన అంశాలకు సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి ఏదైతే ఉందో దీన్ని ఒకసారి కంపేరింగ్ చేసుకున్న తర్వాత ఇంకా
కోఆపరేట్ చేశారా లేదా అనేది అంశం ఒకటి రైజ్ అవుతుంది. మాకు సంబంధించి అయితే పూర్తిగా కొన్ని అంశాల్లో మాకు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి క్లారిటీ కోసం మరి కల్పించాల్సిన సందర్భం రావచ్చు.